నిజామాబాద్ జిల్లా గన్నారం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్ బస్సు బోల్తాపడి తల్లి కొడుకు సహా మరో ఇద్దరు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులున్నారు. బస్సు బోల్తా కొట్టిన ప్రాంతం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు గన్నారం వద్ద బోల్తా కొట్టింది. మనం చూడొచ్చు, ముందుగా బస్సు అతివేగంగా ఉండడం వల్ల ఈ బండని ఢీకొట్టుకుంటూ వెళ్ళింది. ఆ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అనంతరం ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఇక్కడ నుంచి మొదలై అతివేగంగా వెళ్ళిన బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో సుమారు 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. ఇది హైదరాబాద్ నుంచి అకోలా వెళ్తుంది, మహారాష్ట్రలోని అకోలా వెళ్తున్న క్రమంలో ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సు తీవ్రంగా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. బస్సులో ఉన్న ప్రయాణికులు 4 మృతి చెందారు స్పాట్లోనే. ఇక మిగతా క్షతగాత్రులంతా కూడా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మృతుల్లో తల్లి కొడుకులు ఇద్దరు ఉన్నారు, తల్లి కొడుకులు కూడా ఉన్నారు. మంజుష, రిషి 7 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. ఇంకో బెంగళూరుకు సంబంధించిన మహమ్మద్ అబ్బాస్ కూడా ఒకరు మృతుల్లో ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మరొకరి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వివిధ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు ఇందులో ఉన్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. వారి వివరాలు అయితే సేకరిస్తున్నారు. బస్సుకు సంబంధించి మనం చూడొచ్చు, ఇదంతా కూడా దాదాపు 100 మీటర్ల దూరం నుంచి బస్సు అతివేగంగా వచ్చి బోల్తా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. సో మనం బస్సుని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. బస్సుకు సంబంధించి కూడా పూర్తిగా ఆ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యే నుజ్జైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా అతివేగంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది చెప్తున్నారు. మొత్తం మీద హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగతా క్షతగాత్రులకు సంబంధించి కూడా వివిధ నిజామాబాద్ జిల్లా ఆసుపత్రితో పాటు పలువురిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నారు. చాలా దారుణంగా చూడొచ్చు మనం ఎంత వేగంతో ఇది ఢీకొట్టుకుందో మనం విజువల్స్లో అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇనుప ప్రమాదాలను హెచ్చరించే సూచిక బోర్డులు సైతం కూడా ధ్వంసమైన పరిస్థితి. ఆ స్థాయిలో అతివేగంగా వచ్చి ఈ బస్సు ఢీకొట్టడంతో పూర్తిగా దాని రూపమే కోల్పోయింది. ఇక్కడ చూడొచ్చు, మనం బస్సుకు సంబంధించిన ఫ్రంట్ భాగాన్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ధ్వంసమైంది, ఇంజన్ కూడా ధ్వంసమైంది. సో ఈ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందనేది విజువల్స్లో అయితే మనకు బస్సును చూస్తే తెలుస్తుంది. అతివేగంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఆ బస్సు హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉంది ఈ బస్సు, మహారాష్ట్రలోని అకోలకు. ఈ క్రమంలోనే గన్నారం వద్ద ఒకసారిగా అతివేగంగా వచ్చి ఒక బండరాయికి ఢీకొట్టి అటు నుంచి పల్టీలు కొట్టిందనేది ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏ విధంగా ప్రమాదం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే సేకరించే పనిలో ఉన్నారు. ఆ 22 మంది ప్రయాణికులకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే సేకరించారు. ఆర్టీఏ అధికారులు వచ్చి కూడా పూర్తి వివరాలు అయితే ఇక్కడ సేకరించారు. సో